పద్మ పురాణాంతర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 10వ భాగం 29:1:20 సప్తమ అధ్యాయం. మృగశృంగ యమాయ ధర్మరాజాయ మృత్యవే చంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూతక్షయాయ చ ఔదుంబరాయ దధ్నాయ ధీరాయ పరమేష్టిని మృగోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ వై నమః దంశ్రాకరాళవక్రాయ భృకుటీక్రూరచక్షుషే ఊర్ధ్వరోమ్నే మహారోమ్నే ప్రళంబోస్థే రోస్తాయ తే నమః అనేకబాహువే తుభ్యం నమో అంతక్షయాయ చ అంజనాతి సమాభాయ విభ్రమాయ అగ్రరూపిణి నమో భీషణరూపాయ పాహి నా పాపినాం భవదాయిని తజ్జతే కాలదండేన సర్వాయుధధరాయ చ మహామహిషమాకాయ దీప్తాగ్నిసమచక్షుషే మహత్తమో ఉరురూపాయ రక్తమాల్యాంబరాయ చ ప్రళయాంబుదఘోషాయ ప్రళయానిలహంహసి పిబతే సాగరమివ గ్రసతే చాఖిలం జగత్ అశ్రుతే సర్వదానాశ్చ అగ్నిరూపాయ తే నమః మృత్యునాశాల రూపేణ కాలేనానలవచ్చద వ్యాధిభిర్బహుభిస్పార్శ్వే సేవ్యమానాయ తే నమః సహితాయ యోగ్రయా దృష్ట్యా మహాభీమాతిఘోరయ ఈదృగాకార రూపాయ పాపిస్థానాం నమో నమః ప్రఫుల్ల పంకజాకార ప్రసన్నవదనాయ చ కారుణ్యపూర్ణనేత్రాయ పితృరూపాయ తే నమః మహామృదులకేశాయ భ్రూరేఖాన్వితచక్షుషే మనోజ్ఞస్మసృవేక్త్రాయ మస్రు వక్త్రాయ పక్వబింబోస్తశోభినే ద్విభుజాయ ప్రసన్నాయ జాంబూనదవపుష్మతే సర్వాభరణయుక్తాయ రత్నపీఠస్థితాయ చ రత్నకేయూరహారాయ నానారత్నకిరీటిని కూలంకష కృపాదృష్ట్యా పశ్యతే మిత్రరూపిణే సర్వసంపత్సమృద్ధాయ సౌభాగ్యనిలయాయ చ శ్వేతమాల్యాంబరాధ్యాయ శ్వేతచత్రోపశోభినే రసచ్చామరహస్తాభ్యాం ఉపాభ్యాం ఉభయోరపి పార్శ్వయో దివ్యనారీభ్యాం వీజ్యమానాయ తే నమః రత్నగ్రైవేయరమ్యాయ రత్నకుండలశోభినే సభాసద్భిరుపాస్యాయ ధర్మాధర్మవిచక్షణే ధర్మేణ శుభ్రరూపేణ సచ్చేన శుభలక్ష్మణ శమేన శశివర్ణేన దమేనాచ్యంతదేశ ఆచార్యేణ విశుద్ధేన వర్ణాశ్రమభవేన చ సేవితాయ సదా పార్శ్వే సంయమన్యాः సభాంతరే సాధూనాం సునిష్యతే తస్య ప్రాణానాప్యాయతే గిరా వాచాతోషయతే సాధున్ సర్వస్వం దదతే గుణైః సదా సంతుష్టరూపాయ సజ్జనానాం నమో నమః నమః కృతాంతాయ కృపాకరాయ కృతకృతయానాం కృతీనాం హితాయ తత్సంగినే సంయమినాం ప్రియాయ ధర్మాత్మనే ధర్మకృతాం ప్రియాయ ఘంటరవధ్వనిత దింముఖ శృంగశృంగపూత్కార భీషణ మహిషస్థితాయ నారాజశక్తి ముసలారి గదా త్రిశూల పాశాంకుశైర్విలస దష్టమహాభుజాయ సద్భిశ్చతుర్భి అభిరేవ శుభాని సగ్మి విచారాతి శాంతి సాఖ్యర్భర్య తస్మై నవం సకలలోకహితాయ శాంతరూపాయ దక్షిణ హరితత్పయే యమాయ భవ్యాయ భానుతనయాయ భవాపహాయ నేత్రప్రియాయ నియమస్థితమానసానాం సౌవర్ణమదమనుమాతృ సపత్నజాయ వైవస్వతాయ వరదాయ నమస్కృతీనాం బద్ధ్వా దృఢం జితభటై నిహితాన్ పురస్తాద్ఘోరే శ్వేన నరకేషు నిపాక్ష్యపాన్ చిందీతి భజ్య దహసోషయ
పేషయేతి అస్మన్నమః కథయతే యమునాగ్రజాయ రక్తాంతవృత్త నయనాయ వృకోదరాయ భీతిప్రదాయ భృకుటీకుటిలాలనాయ నీలాయ నిస్తురభటే నియమయ విహీనాన్ సంజచ్చిదే భగవతేస్తు నమోంతకాయ దూరే విలోక్య నిజ కర్మరతాన్ విమానే ప్రత్యుద్గతాయ రజితాంజలి బంధనాయ సుజ్ఞాసుతాయ స్వరసీరుహా లోచనాయ తుభ్యం నమో విహిత పంచమహాక్రతూనాం విశ్వాధికాయ విమలాయ విచక్షణాయ విశ్వంభరాయ విధి విష్ణు శివప్రియాయ సాక్షాత్నే సదాచారిణే ఖిలానాం స్వస్పన్నవ సకల లోక పరాయణాయ శ్రుత్వా నమస్కార మకరోద్దండద్భువి దక్షిణాశాపతిం ధ్యాయన్ దాక్షిణ్య కరుణాలయం తతః ప్రసన్నో భగవాన్ యమో వైవస్వతోऽन्तః ప్రాసీదు రాసేన్మహాతేజ ప్రసన్న వదనాంబుజః. ఏడవ అధ్యాయం మృగశృంగుడి యమ స్తోత్రం. పాపులను దండించేవాడు, ధర్మస్వరూపుడైన రాజు, సాగును కలగజేసేదేవ, తుదముట్టించేవాడు, సూర్యకుమార్, కాలస్వరూపుడు, సమస్త ప్రాణనాశనం చేసేవాడు, ఔదంబరు, దధ్రుడు అనబడేవాడు, బాగా గొప్పవాడు, నల్లనివాడు, బ్రహ్మస్వరూపుడు, అంగుష్ట ప్రమాణమైన జఠరాగ్ని కలవాడు, నానావర్ణాలవాడు, చిత్రగుప్తుడైనవాడు, కోరల చేత భయం పుట్టించే విశాల ముఖం గలవాడు, బొమ్మముడి చేత క్రూరాలుగా నిక్కబడుచుకున్న నిడుపాటి వెంట్రుకలున్నవాడు, వ్రేలుతున్న పెదవులున్నవాడు, అనేకాలైన చేతులున్నవాడు, అయిన యముడికి నమస్కారం. కాటుక కొండల నల్లగా వెలుగుతున్న దేహకాంతితో భ్రమింపచేసేవాడు, భయం కలిగి చేసేవాడు, విగ్రహ పుష్టి కలిగి పాపాత్మలను భయపెట్టేవాడు, అన్ని ఆయుధాలు ధరించి పెద్ద దున్నపోతును వాహనంగా చేసుకుని కనుగురుల నుండి నిప్పు కణికలు రాలగా కనరాగా భయం కలిగించేవాడు, పొడవైన నల్లగా ఉండే గొప్ప దేహంలో ఎర్రని వస్త్రాలు, ఎర్రని పూలదండలు ధరించుకొని ప్రళయకాలపు మేఘాలను ఉరిమినట్లు భయంకరంగా ధ్వని కలుగ బొబ్బరించేటువంటి ప్రళయకాలపు పెద్ద గాలి యొక్క వేగం లాంటి వేగం పాపుల పైకి పోయి దండాయుధంతో కొట్టేవాడు. సముద్రం లోకాలలో జలాలన్నట్టు ఆకర్షించినట్టు ఎల్ల లోకాలలో మింగేవాడు. నోట మంటలు రాగా ఆ మంటల వల్ల పర్వతాలను తగలపెట్టేవాడు. అవటం చేతి అగ్నిస్వరూపుడు అయిన యమధర్మరాజుకు నమస్కారం. ప్రళయకాలంలో అగ్ని తేజస్సుడు అయిన యమధర్మరాజుకు ప్రళయకాలంలో అగ్ని తేజస్సు వంటి తేజస్సు గల నల్లని స్వరూపం గల మృత్యు దేవత దేహాన్ని పొందిన బహువిధాలైన వ్యాధులు రెండు పక్కల కొలవగా పాపాత్మలకు వాళ్ళ భయాన్ని కలగజేసేటువంటి చూపులతో అట్టి ఆకారంతో కనపడే వాళ్ళ పుణ్యాత్ములైన వాళ్ళకి వికసించిన కమలాల వంటి లేటమైన ముఖంతో కనపడేవాడు పితృస్వరూపబడిన ఓ ధర్మరాజా, నీకు నమస్కారం. పెద్దగా ఎత్తనైన వెంట్రుక రేఖలు తీర్చినట్టుగా కనుబొమ్మ, కళ్ళు, అందమైన గడ్డ, మీసాలు, ముఖం దండపండు వంటి మెత్తనిదైన కింది పెదవి, రెండు చేతులలో నిగనగలాడి బంగారం లాంటి దేహ ఛాయ కలిగి అందరి ఆభరణాలు, అన్ని ఆభరణాలు రత్నాలు గాపిన భుజకీర్తులు, కిరీటాలు ధరించి రత్నాల హారాలు మెడలో వ్రేలాడగా
దయారసం చేత నిండుకొని ఉన్న చూపులతో రత్నమయమైన సింహాసనం మీద కూర్చొని సంపదల సమృద్ధి కలవాడు సౌభాగ్యానికి ఒలికిపట్టి తెల్లనైన పువ్వుల చేత వస్త్రాల చేత అలంకరింపబడి తెల్ల గొడుగు ధరించి ధర్మాధర్మాలను విచారించడంలో సమర్థులైన సభికుల చేత కొనియాడబడుతూ తెల్లని ఆకృతి గల ధర్మదేవతల చేత శుభమే లక్షణంగా గల సత్యం చేత చంద్రుడి కంటి కాంతి చేత వెలిగేటువంటి శమం చేత మిక్కిలి తేజస్సుతో వెలిగేటటువంటి దమం చేత బ్రాహ్మణాది వర్ణాల వల్ల బ్రహ్మచర్యాదులైన ఆశ్రమాల వల్ల కలిగిన మంచి ఆచారం వల్ల ఎప్పుడూ సేవింపబడు సత్పురుషుల ప్రాణుల మంచి మాటల చేత మాటి మాటికి తనువు పొందుతూ సత్పురుషుల సకల గుణాల చేత వాక్కుల చేత సంతోషింపచేసి సంతోష స్వరూపడి మిత్ర స్వరూపడి ఒప్పేటువంటి యమధర్మరాజా నీకు మొక్కుతా పాపులకు నాశకులకు పుణ్యులకు దయాస్వరూపుడు యజ్ఞాలు మొదలైన సత్క్రియలు చేసేవాడు ప్రియమైన వాడు మంచి సాంగత్యం ఉన్నవాడు ఋషీశ్వరులకు ఇష్టడు ధర్మంతో కూడిన మనస్సు ఉన్నవాడు ధర్మాత్ములకు ఇష్టడు గంటల ధ్వని చేత దిక్కుల కొనల వరకు వ్యాపిస్తున్న నిడుపాటి కొమ్ములతో భయంకరంగా శ్వాసిస్తూ బృందపోతు ఎక్కి వచ్చేవాడు నారసాంకలి రోకలి ఖడ్గంకల శూలం పాశం అంకుశం అనేటువంటి ఆయుధాలు 8 చేతిలో పట్టుకున్న వాడివి. సత్పురుషమైన నలుగురు సాక్షులుగా చేసుకొని జీవుల పుణ్యపాపాలు విచారించి శిక్షించేవాడు సకల లోకాలకు మేలు కొలిపేవాడు శాంత స్వరూపుడు దక్షిణ దిక్కు పాలించేవాడు శుభాలు చేసేవాడు సూర్యుడు కొడుకు సంసార దుఃఖాన్ని తొలగించేవాడు మంచి నియమాలు పురుషుల కన్నుల ప్రియమైన వాడు సౌవర్ణుడు మందుడు మనువు అని వాళ్ళకి సవతి తల్లి కొడుకు సూర్యపుత్రుడు అవటం చేత పరిశుద్ధాలైన కోరికలు తీర్చువాడైన యముడ నీకు నమస్కారం చేత తన కింకరుడి చేత గట్టిగా కట్టి దగ్గరికి తేబడిన పాపుల అనేక రకాలుగా నరకాల్లో పడదోసి మాటి మాటికి కొట్టు చంపు కాల్చు పలుగు అని పలుగు పెట్టేటట్టుగా పిండి పిండిగా నూరుతూ అని చెప్పేటువంటి వాడు యమునా నదికి తోడబుట్టినవాడు కొనలు ఎర్రగా గిరగిర తిరుగుతున్న కనుగుడ్లు గల అంగుష్ట ప్రమాణం గల జఠరాగ్ని కలి భయంకరగా చేస్తూ వంకరైన బోమముడితో కూడుకొని ఉన్న ముఖం కలవ గురువులైన కింకరులను నియమించడం చేత నీచులైన వాడు బెదిరించుడని భగవంతుడై యముడికి తమకు నియత కర్మలు నడుపటంలో శ్రద్ధ గల వాళ్ళని విమానంలో ఉండగానే లేచి చేతులు జోడించుకొని ఎదుర్కొనేవాడు సంజ్ఞాదేవి కొడుకు కమల వంటి కన్నులున్నవాడు చేయబడిన పంచమహాయజ్ఞాలు గలవాడు ఆదరించడానికి నీకు నమస్కారం చేసి సర్వ విషయంలో అధికుడు నిర్మలుడు సమర్థుడు సర్వాన్ని భరించేవాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇష్టడు అందరి యొక్క మంచి చెడ్డ మేలైన సాక్షి అన్ని లోకాల చేత కొనియాడబడివాడు ధర్మరాజా నీకు మాటికి మాటికి అని ఈ విధంగా ఒక మాటానికి దయకు ఉనికి పట్టే దక్షిణ దిక్కు అధిపతి యముని స్తోత్రం చేసి కర్రవాటుగా నేల సాగిలబడి మొక్కగా షడ్గుణైశ్వర్య సంపన్నుడే సూర్యుడు కొడుకై ప్రాణాలు తుదముట్టించేటువంటి యముడు అతని ఎందుగల అనుగ్రహం చేత మిక్కుల తేజస్సుతో కమలాల వంటి వికసించే ముఖం గొప్పవైన చేతులు అల్లదనం అందం కలిగిన మంచి సుగుణాలు గల తెల్లని వస్త్రం తెల్లని పూలదండలు అనేకాలైన రత్నాలు చెక్కిన ఆభరణాలు ధరి సంతోషం చేత తేటపారిన కళ్ళు మీట మీరిన మొగం తిన్నదనంగా మాటలు మంచి వేషం కలిగి అన్ని ఆభరణాల అలంకరింపబడిన అన్ని ఆయుధాలు పూనినవాడు మంచి గుణాలు గలవాడు విరయించేత వెలిగేవాడు
అయిన సింహాలకు పోలినవాడు, గొప్ప గొప్ప చేతులు గలవాడు, కోరల చేత బాగా తోచేటువంటి ముఖాలు కలవాడు, కురూరుడు అయ్యగా తోచేటువంటి కింకరుడు, తన ప్రక్క చేవింక ధర్మపుడు నడిపేవాడు, ధర్మ సూక్ష్మాలు తెలిసినవాడు, అన్ని శాస్త్రాల అర్థాలు బాగా తెలుసుకున్న గొప్ప యజ్ఞాలను దీక్ష వహించినవాడు, గొప్ప యజ్ఞాలు చేసినవాడు, మధ్యవర్తులైన సభవారితో కిరీటాలతో ముత్యాలహారాలు ధరించినవాడు, సమరసమైన గుణాలున్నవాడు, రాజులతో మృగశృంగ మహామునికి ప్రత్యక్షమై అతన్ని గుచ్చి లేవనెత్తి ఆలింగనం చేసుకు, నీవిప్పుడు చేసిన ఈ స్తోత్రం చేసి చాలా సంతోషం, నీకు వరం ఇవ్వటానికి ఇక్కడికి వచ్చానయ్యా, ఇష్టమైన వరం కోరుకో, అడిగిన వరం తప్పక ఇస్తాను అన్నాడు యమధర్మరాజు.